భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకొని పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, శిథిలాల కింద ఎంతమంది ఉండొచ్చు? ఇప్పటి వరకు ఎన్ని మృతదేహాలు వెలికితీశారు? మనకు అందుతున్న సమాచారం, ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అవుతుంది. స్థానిక పోలీసులు అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులు అందిస్తున్న ప్రకారం అయితే ఇద్దరు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. మరికొంతమంది ఇక్కడ శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా భావిస్తున్నారు. కాసేపటి క్రితం జరిగిన సంఘటన భద్రాచలం పట్టణాన్ని ఉలిక్కిపడేలా చేసిందని చెప్పవచ్చు. గత 2 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉంది ఈ భవనము. స్థానిక భద్రాచలం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి నిర్మిస్తున్నాడు. అయితే ఈ నిర్మాణం కూడా 2 ఏళ్లుగా వివాదాస్పదంగానే ఉంది. ఈ 2 ఏళ్ల నుంచి ఎటువంటి అనుమతి లేకుండానే నిర్మిస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం ఆ పంచాయతీ అధికారులు కూడా చెప్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనకు ఇప్పటికే 2 సార్లు ఆలయ అధికారులు కావచ్చు, అటు పంచాయతీ అధికారులు 2 వైపుల నుంచి కూడా 2 సార్లు ఈ నిర్మాణం చేపట్టవద్దు గట్టి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పుడు అధికారులు నిర్మాణం అడ్డుకున్నప్పుడు మాత్రం కొన్ని రోజుల పాటు నిర్మాణాలు ఆపివేసి మళ్ళీ తర్వాత ఈ నిర్మాణాలు చేపడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఈ నిర్మాణానికి భారీ అంతస్తుకు సంబంధించి దాని పక్కనే ఒక ఆలయం నిర్మించారు. ఆలయానికి సంబంధించి ఆ నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. ఇది ఓ ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి అక్కడ ఈ లార్జ్ నిర్మాణం కోసం ఇది భవనాన్ని నిర్మిస్తున్నట్టుగా మనకు ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇది పూర్తిగా ముందు నుంచి కూడా వివాదాస్పదంగానే ఉంది. ఆ భద్రాచలం పట్టణం సంబంధించి కొంతమంది వ్యక్తులు ఈ నిర్మాణం అనుమతి లేదు, ఈ నిర్మాణం చేయొద్దంటూ కూడా ఇప్పటికే గతంలోనే ఈ ఆలయ ఈవోకు అదేవిధంగా పంచాయతీ అధికారులకు కూడా ఫిర్యాదులు చేసినారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అక్కడ భవన నిర్మాణాన్ని పరిశీలించి నిర్మాణాన్ని కూడా నిలిపివేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ పెడచెవిన పెట్టిన యజమాని మళ్ళీ నిర్మాణం చేపట్టారు. ఇలా దాదాపు 2 సంవత్సరాలుగా ఈ భవన నిర్మాణం అయితే కొనసాగుతుంది. మొత్తం G+5 అంతస్తుల్లో ఈ భవనం నిర్మిస్తున్నారు. అయితే ఇది ప్రస్తుతం పోలీసు అధికారులు, అక్కడికి వచ్చిన రెవెన్యూ అధికారులు ఆ భవనం కూలిన సంఘటన మొత్తం కూడా పరిశీలించారు. ఇది ఖచ్చితంగా నాసిరకంగా నిర్మాణాలతోనే ఈ భవనం కుప్పకూలిందన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తం పిల్లర్లు పూర్తి స్థాయిలో నిర్మించకపోవడం, పిల్లర్లు పటిష్టంగా లేకపోవడం వల్ల భవనం కుప్పకూలిందని సమాచారం అందుతుంది. అయితే గతంలో పని జరిగిన సమయంలో 10ల సంఖ్యలో కూలీలు కూడా అందులో పనిచేసేవారు. అయితే గత 4-5 రోజుల నుంచి కూడా 2-3 చొప్పున పనిచేస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే ఇద్దరు ఆ శిథిలాల కింద చనిపోయినట్టుగానే భావిస్తున్నారు. ఎందుకంటే 10 నిమిషాల క్రితం వరకు కూడా వాళ్ళ ఆహాకారాలు, అరుపులు, కేకలు స్థానికంగా ప్రత్యక్ష సాక్షులు విన్నారు. 10 నిమిషాల నుంచి ఎటువంటి శబ్దాలు లేవు, వాళ్ళ నుంచి ఎటువంటి ఉలుకు పలుకు లేదు. కాబట్టి వాళ్ళు చనిపోయారని భావిస్తున్నారు. ఇద్దరైతే చనిపోయారని భావిస్తున్నారు. మరికొంతమంది కూడా ఇక్కడ చిక్కుకున్నట్టుగా భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పోలీసు, అదేవిధంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, అదేవిధంగా ఆలయ అధికారులు, స్థానిక అందరూ కూడా అక్కడ చేరుకొని కూలిపోయిన శిథిలాలని తొలగిస్తున్నారు. భారీగా ట్రైన్లు, అదేవిధంగా ప్రొక్లైన్ కూడా తీసుకొచ్చారు. ఇందుకోసం ఐటీసీ నుంచి కూడా ప్రత్యేక వాహనాలను కూడా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా అక్కడ ఈ సంఘటనకు సంబంధించి కొంతమంది స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా దీనిపై పలుసార్లు వివాదాలు, విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో నిర్మాణాలను నిర్మించడంలో నిర్మించకుండా ఆపడంలో విఫలమయ్యారంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎవరు ఆ శిథిలాల కింద ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సింది. ఎందుకంటే 5 అంతస్తుల భవనం పూర్తి స్థాయిలో కుప్పకూలింది కాబట్టి ఆ శకలాలను తొలగించే టైంకి, శిథిలాలను తొలగించే టైంకు చాలా సమయం పడుతుంది. కాబట్టి అసలు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఒకవేళ ఉంటే ఎవరు, వాళ్ళు ఆ కూలీలా లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళ ఎవరు అనేది మాత్రం ఈ శకలాల తొలగింపు పూర్తయిన తర్వాతనే మనకు కొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది. యుద్ధ ప్రాతిపదికన అక్కడ శిథిలాలు ఎవరు కుప్పకూలిన భవనం సంబంధించి శిథిలాలను అయితే తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. భారీగా అధికార యంత్రాంగం, అన్ని శాఖల అధికారులు అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం కుప్పకూలిన భవనం సంబంధించి శకలాలను పూర్తిగా తొలగిస్తున్న పరిస్థితి. ప్రత్యేకంగా SDRF బృందాలను, SDRF బృందాలను కూడా రప్పించుకోవాలని చెప్పి పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్, అదేవిధంగా పోలీసు SP కూడా పర్యవేక్షిస్తున్నారు. స్థానికంగా జనాలు ఎక్కువ రావడంతో కొంత
శకలాల తొలగింపుకు ఆటంకం ఏర్పడుతుందని చెప్పి పోలీసులు కూడా వాళ్ళందరినీ కూడా దగ్గర రానియకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 2 చనిపోయినట్టు, మరి కొంతమంది ఈ శిథిలాల కింద ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. రైట్, ధన్యవాదాలు లింగయ్య. భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకొని పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. భవన శిథిలాల్లో చిక్కుకొని పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఇక ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు. ప్రొక్లైన్లతో శిథిలాలు తొలగిస్తున్న సిబ్బంది. భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకొని పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకొని పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు.